హలో హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఎర్లీ మార్నింగ్ నేనైతే లెమన్ హాట్ వాటర్ తీసేసుకున్నాను. అండ్ తర్వాత ఒక 30 to 40 minutes తర్వాత 2 ఇడ్లీస్ తీసుకున్నాను. ఇక్కడ ఓన్లీ రెండే ఎందుకు ఇడ్లీస్ తీసుకున్నాను అంటే నేను ఇప్పుడు ఒక మంచి యమ్మీ స్మూదీ చేయబోతున్నానండి. సో దానికి నేను నైటే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ బాదం పప్పులు, ఆల్మండ్స్ అండ్ ఎండు ఖర్జూరం అంటాం కదా, డేట్స్, డ్రై డేట్స్ నేను సోక్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ రెండు ఇలాగా ఒక బ్లెండర్లో యాడ్ చేసేసుకుని అండ్ ఏదైతే సోక్ చేసుకున్న వాటర్ ఉందో దాంతోనే నేను ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసి చూడండి ఇలాగా ఒక స్మూదీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇదైతే చాలా బాగుందండి టేస్ట్, అండ్ చాలా ఎక్కువసేపు వరకు అయితే నాకు ఆకలి కూడా వేయలేదు. అండ్ ఇలాగా ఒక గ్లాస్లో నేను తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొంచెం చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ చియా సీడ్స్ వల్ల కూడా చాలా బాగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, అండ్ ఆల్సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే అది కూడా తగ్గిస్తుంది. న్యూమరస్ నెంబర్ ఆఫ్ వైటమిన్స్ ఇంకా మైనరల్స్ కూడా ఉన్నాయి వీటిలో. సో చియా సీడ్స్ చాలా బెస్ట్ అండి. అండ్ ఎవరికైతే చియా సీడ్స్ అందుబాటులో లేవో వాళ్ళు సబ్జా కూడా తీసుకోవచ్చు. సో సబ్జా కూడా వేడిని తగ్గిస్తుంది అండ్ అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే రెక్టిఫై చేస్తుంది. అండ్ చియా సీడ్స్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను సిన్నమన్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. జస్ట్ 2 times ఇలాగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. అండ్ ఈ సిన్నమన్ పౌడర్లో కూడా చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుంది అండ్ అలాగే మెగ్నీషియం ఉంటుంది. అండ్ అలాగే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీ వైరల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. సో బాడీలో ఏదైనా ఇన్ఫెక్షువస్ మైక్రోబ్స్ ఏవైనా ఉంటే అవి డెఫినెట్గా కిల్ చేస్తుంది అనమాట ఈ సిన్నమన్ పౌడర్. అండ్ ఆల్సో ఇమ్యూన్ సిస్టమ్ని చాలా బాగా బూస్టప్ చేస్తుంది. అండ్ అలాగే ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మేజర్ కాకుండా మైనర్ చిన్న చిన్న హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలాగా సిన్నమన్ పౌడర్ కూడా ఎక్కువగా డైట్లో భాగంగా చేసుకుంటే చాలా మంచిదండి. అండ్ ఏదైనా చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 11 o'clock అలాగా నేను ఓన్లీ 2 ఆల్బక్రా తిన్నానండి. అండ్ సీజనల్ ఫ్రూట్ కదా. అండ్ నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్ అండి. సో లంచ్కి అయితే నేను ఇక్కడ గోధుమ రవ్వ అండ్ పెసరపప్పుతోటి నేను ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఒక గ్లాస్ ఏదైతే తీసుకున్నానో దానికి ఈక్వల్ పోర్షన్స్లో నేను ఇప్పుడు కొంచెం ఏదైతే హాఫ్ నేను పెసరపప్పు ఇక్కడ తీసుకున్నాను, సో మిగతా హాఫ్ నేను ఇప్పుడు గోధుమ రవ్వ తీసుకుంటాను అనమాట. సో ఇలా తీసుకుంటే ఏంటి అంటే వాటర్ కంటెంట్ అనేది, వాటర్ లెవెల్ అనేది మనం ఈక్వల్గా వేస్తూ ఉంటాము. సో 1 glass లెక్కన మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉంటాము. సో దీనికి ఇప్పుడు నేను వెజ్జీస్ కొన్ని యాడ్ చేసుకుందామని చెప్పేసి కొన్ని క్యారెట్స్ అయితే నేను ఇట్లా పైన క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే క్యాప్సికమ్ కూడా నేను అలాగే కట్ చేసుకున్నాను. అండ్ కొంచెం బీన్స్ ఉన్నాయన్నమాట. సో బీన్స్ కూడా గ్రీన్ పీస్ అంటారు కదా వాటిని, సో వాటిని కూడా నేను రెడీగా చేసి ఉంచాను. సో మా పాపకి క్యారెట్ అంటే చాలా ఇష్టం అనమాట, వచ్చింది క్యారెట్ చూసి. సో మా పాప నాకన్నా ఎక్కువ డైట్ కాన్షియస్ అనమాట. సో ఎక్కువగా ఇలాంటివి ఎక్కువ తింటూ ఉంటుంది. పకోడీలు అలాంటివి అసలు తినదు, అంత ఎందుకో మరి అంత కాన్షియస్ తనకి. సో ఒక ఆనియన్ అండ్ చిన్న అంగుళం ముక్క దాల్చిన చెక్క అండ్ 2 నుంచి 3 లవంగంలు అయితే సరిపోతాయండి. నేను ఇక్కడ చిన్న గ్లాసే చేస్తున్నాను, ఎక్కువ వాళ్ళకి చేయట్లేదు. ఇది ఒక 2 personsకి అయితే సరిపోతుందండి నేను చేసేది. సో ఇలాగా చాలా కొంచెం ఆయిల్ వేసుకున్నాను. చూడండి ఓన్లీ 3 times అట్లా వేసాను కానీ ఓన్లీ డ్రాప్స్ వేసాను. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఒక 2 tablespoons మామూలుగా మనం తింటూ ఉంటాం కదా టిఫిన్ బ్రేక్ఫాస్ట్, సో దాంతో 2 tablespoons ఆయిల్ వేసుకోండి. సో నేను ఇక్కడ వేసుకునేది గ్రౌండ్నట్ ఆయిల్ అండి, గానుగలో పట్టింది. అండ్ తర్వాత లవంగం, దాల్చిన చెక్క వేసేసాను. అండ్ అలాగే క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి ఒకటే తీసుకున్నానండి, ఎక్కువగా కారం తీసుకోకండి లేకపోతే స్టమక్ బర్నింగ్ సెన్సేషన్ అట్లా వస్తుంది మీకు. సో ఇప్పుడు తీసుకున్న వెజ్జెస్ అన్నీ యాడ్ చేశాను. గ్రీన్ పీస్ కూడా నేను యాడ్ చేసేసి కొంచెం రోస్ట్ అవ్వనివ్వండి ఆయిల్లో. సో ఇక్కడ నేను చిన్న కుక్కర్ తీసుకున్నాను కదా, సో నాకు ట్రైపాడ్ ఎంత సెట్ చేసినా కూడా అవ్వట్లేదు.
అండ్ ఈ లోపు ఇది ఆయిల్లో మాడిపోతుందేమో అని చెప్పేసి ఇలా మీకు చూపిస్తున్నాను. సో ఇలాగ చేయండి. ఇలాగ కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. అండ్ ఈలోపు నేను మీకు కొన్ని బెనిఫిట్స్ ఆఫ్ మూంగ్ దాల్ చెప్తాను. ఒక కప్ మూంగ్ దాల్లో దగ్గర 14 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. అండ్ అలాగే 16 గ్రామ్స్ డైటరీ ఫైబర్ ఉంటుంది. అండ్ అలాగే 212 క్యాలరీస్ ఉంటాయండి, అంటే ఒక కప్ మూంగ్ దాల్లో అనమాట. సో ఇది చాలా బాగా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, ఇంకా క్యాన్సర్ రాకుండా యాంటీ క్యాన్సర్ ఏజెంట్ కూడా ఇందులో ఉంది. అండ్ ఇందులో పైరిడాక్సిన్ అనే వైటమిన్ ఉంటుంది, చాలా బాగా యూస్ఫుల్ అనమాట అది. అండ్ ఇంకోటి ఏంటి అంటే క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా, అంటే క్యాన్సర్ రాకుండా వాటిని కిల్ చేసే ఎంజైమ్స్ కూడా ఇందులో ఉన్నాయండి. అండ్ అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ డైజెషన్ ప్రాబ్లం రెక్టిఫై చేస్తుంది. అండ్ అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొలెస్ట్రాల్ని చాలా బాగా తగ్గిస్తుంది అనమాట. బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా బాగా పెంచుతుంది. అండ్ ఆర్టరీస్ ఇంకా వెయిన్స్కి చాలా బలంగా ఉంటాయండి ఇవన్నీ. సో మూంగ్ దాల్ కూడా వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది అని ఇది ఒక ఉదాహరణ నేను మీకు చెప్తున్నాను. సో ఆల్వేస్ ఇట్లాగా వంటే చేస్తే ఈ హెల్త్కి రిలేటెడ్ మీరు మళ్ళీ సెర్చ్ చేసుకోలేరు అని నేను ఇలా చెప్తున్నాను. అండ్ తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అండ్ టొమాటోస్ యాడ్ చేసుకోండి ఇలాగా. సో నేను ఏదైనా మిస్ అవుతున్నానేమో, మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు కదా అని చెప్పేసి నేను వాటి బెనిఫిట్స్ గురించి చెప్పానండి మీకు. సో ఇలాగా ఇవి కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. సో కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలాగ మనం ఇది చేస్తూ ఉండాలి, మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో మాడిపోకుండా ఒకసారి మిడిల్లో మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ మనం యాడ్ చేసుకునే గ్రీన్ పీస్ కూడా అండి, ఇందులో వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ జింక్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. వీటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. అండ్ అలాగే వైటమిన్ ఏ, బి ఉంటుందన్నమాట ఇందులో. ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉన్నా కూడా, లేకపోతే ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉన్నా కూడా చాలా బాగా రెక్టిఫై చేస్తుంది. అండ్ మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ గ్రీన్ పీస్ అనేది చాలా యూస్ఫుల్ అండి. బట్ ఏంటి అంటే ఏదైనా కూడా చాలా తక్కువ పోర్షన్లో తీసుకుంటేనే మంచిదండి. ఎక్కువ పోర్షన్లో తీసుకుంటే ఏదైనా కూడా మనకి హామ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా ఒక కప్లో జస్ట్ ఒక రేషియోలో తీసుకున్నాను. పుదీనా ఇంకా కొత్తిమీర సింగిల్ ఈక్వల్ రేషియోస్లో తీసుకొని ఇట్లా యాడ్ చేసుకున్నాను. సో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పెసరపప్పు ఇంకా గోధుమ రవ్వ ఏదైతే మనం సేమ్ పోర్షన్లో తీసుకున్నామో అది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను ఏ గ్లాస్లో అయితే నేను మీకు ఇట్లా చూపిస్తున్నానో అదే గ్లాస్ తోటి నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేయబోతున్నానండి. సో ఒకసారి ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలాగా ఉంచాలి. సో 1 మినిట్ ఇట్లా కొంచెం మిక్స్ చేసుకుంటూ లైట్గా ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఏదైతే గోధుమ రవ్వ తీసుకున్నామో అది కొలెస్ట్రాల్ లెవెల్ని చాలా బాగా తగ్గిస్తుందండి. అండ్ ఆల్సో అరుగుదల చాలా బాగా అరుగుతుందన్నమాట, అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఆల్సో మజిల్ మాస్ ఫార్మేషన్కి పనిచేస్తుంది, వెయిట్ లాస్కి పనిచేస్తుంది. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రాకుండా కాపాడుతుంది. అండ్ మెయిన్గా డయాబెటీస్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అండి ఇది. అండ్ ఇప్పుడు నేను ఏదైతే గ్లాస్ తీసుకున్నానో అదే గ్లాస్ తోటి నేను 2 గ్లాసెస్ పోసాను అనమాట వాటర్ ఇక్కడ. సో వాటర్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. అండ్ మిక్స్ చేసుకున్న తర్వాత మీరు సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, పడుతుంది అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి అకార్డింగ్ టు యువర్ టేస్ట్. అండ్ తర్వాత 3 విజిల్స్ రావాలన్నమాట. సో విజిల్స్ అయిపోయిన తర్వాత కూల్ అవ్వనివ్వాలండి. సో వేడి మీద అయితే తీయం కదా ఎవరం కూడా. సో కూల్ అయిన తర్వాత చూడండి ఇట్లా వచ్చిందని.
అండ్ నేను మీ ముందే లిడ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయి అంటే, మనం ఇలాగ కుక్కర్లో పెట్టుకుంటే మనం తీసుకునే క్యారెట్, బీన్స్, చాలామంది కావాలంటే పొటాటో కూడా యాడ్ చేసుకుంటారు. బట్ చెప్పాను కదండి నేను 1 మంత్ పొటాటో అవాయిడ్ చేయాలని. సో బీన్స్ అండ్ ఇంకా టొమాటోస్ ఇవన్నీ చాలా బాగా కుక్ అయినాయి. అండ్ చూడండి గోధుమ రవ్వ ఇంకా పెసరపప్పు కూడా చాలా బాగా కుక్ అయింది. అండ్ ఇప్పుడైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అని అయితే అనిపిస్తుంది కదా మీకు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చూసేయండి, చాలా బాగుంటుంది అన్నమాట ఇది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే కావాలంటే మీరు కర్డ్ తోటి తినేయొచ్చు, లేదంటే ఏదైనా కర్రీ ఉంటే కర్రీతో కూడా తినేయొచ్చు అండి ఇది. అండ్ ఇక్కడ చూడండి కింద వాటర్ కూడా ఏమీ లేవన్నమాట. అంటే పర్ఫెక్ట్గా ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. సో ఇదండి ఈరోజు మన లంచ్. సో ఈ లంచ్తో మీకు ఎన్ని వెరైటీస్ ఆఫ్ కర్రీస్ కావాలన్నా మీరు హ్యాపీగా తినేయగలరు. రైస్ తినలేదు అనే థాట్ కూడా మీకు రాదనమాట. సో సింగిల్ ఈ బౌల్తోనే నేను కర్రీ తీసుకున్నాను. అండ్ సేమ్ ఇదే బౌల్ తోటి నేను చేసుకున్న లంచ్ ప్లస్ 3 డేట్స్ తీసుకున్నానండి. సో తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బటర్ మిల్క్ తీసుకున్నాను. అండ్ తర్వాత ఈవినింగ్ 6 o'clockకి అలాగా నేను ఇట్లాగా జస్ట్ ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నాను అనమాట, మా హాల్లోనే. ఒక 15 minutes నేను ఇలాగా కంటిన్యూగా వాక్ చేస్తూనే ఉన్నాను. సో ఇదండి ఈరోజు నా డైట్ అండ్ జస్ట్ చిన్న వాక్ అనమాట. అండ్ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. అండ్ ఎవరైనా బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.